అబౌట్ మేనిఫెస్టేషన్ 3 గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. డిజర్వ్డ్, యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్. డిజర్వ్డ్, యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్. ఈ 3 ఉంటే ఎఫర్మేషన్స్తో పని లేదు, డిక్లరేషన్స్తో పని లేదు, ఎటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్తో కూడా పని లేదు. మార్క్ మై వర్డ్స్. 360 degreesలో ట్రాన్స్ఫార్మ్ అయితేనే అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు పొందుతారని ఎన్నో వీడియోస్లో చెప్పా. మరి అలా 360 degreesలో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి 3 పవర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, ఐ డిజర్వ్డ్. సెకండ్ వన్, ఐ యాక్సెప్టెడ్. థర్డ్ వన్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఈ 3 విషయాల మీద విశ్వ జ్ఞానానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఇముడీకృతమై ఒక నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం ఉంది. అది ఈరోజు డీకోడ్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి కొన్ని విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మనకి మేనిఫెస్టేషన్లో వర్కౌట్ అవ్వాలి అంటే మీరు ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు, మనం 360 degreesలో మొత్తంగా ట్రాన్స్ఫార్మ్ అవుతేనే అది మనకి ఇంకా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అని. సో మనకి ఏదైనా మన లైఫ్లో ఒక మేనిఫెస్టేషన్ ఏదైనా వర్క్ అవ్వాలి అంటే ఫుల్ టోటల్గా గేమ్ చేంజింగ్ పాయింట్ అంటాం కదా, గేమ్ చేంజింగ్ టర్న్, ఏదైనా సిచ్యువేషన్ అంటూ ఉంటాం. సో అలా ఏదైనా మీరు గేమ్ చేంజ్ అయ్యేలాగా, మొత్తం లైఫ్ కి యూజ్ అయ్యేలాగా 2025 గేమ్ ని మార్చేసే 3 పవర్ఫుల్ విశ్వ జ్ఞానానికి రిలేటెడ్ 3 పవర్ఫుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 పవర్ఫుల్ ఎలిమెంట్స్ నిజ జీవితంలో ఆచరణలో పెడితే 2025 కంప్లీట్ గేమ్ మారిపోతుంది. గాడ్ మన ఫేవరబుల్ కి కన్వర్ట్ అవుతాడు. మేజర్ సీక్రెట్స్ ని వీడియోలో రివీల్ చేయబోతాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం సం శనిశ్చరాయ నమః. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ యూనివర్స్, విశ్వ జ్ఞానానికి సంబంధించి గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ ఒక 3 పవర్ఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మనీ మంత్రాస్, టెక్నిక్స్, స్పిరిచువల్ రెమెడీస్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్ని సెకండరీ. ఓకే, సో ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబిలిటీ చేసేదే దైవశక్తి, విశ్వశక్తి, డివైన్ పవర్, కాస్మిక్ ఎనర్జీ. ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, రిచువల్స్ కంటే ఇంపార్టెంట్ ఎలిమెంట్ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. ఇంతకు ముందు ఎర్లియర్ మాట్లాడున్నాం దీని గురించి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అది మర్చిపోతా ఉన్నారు బేస్ని. ఆ బేస్ ఈరోజు మాట్లాడబోతా ఉన్నాం. 3 విషయాలు. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో అద్భుతమైన జన్మ మానవ జన్మ. ఎస్ఆర్నో అది క్రిస్టల్ క్లియర్. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి. అనుమానాలతో, అవమానాలతో, అనారోగ్య సమస్యలతో, ఇబ్బందులతో, బాధలతో కాదు. మరి అలాంటి అద్భుతమైన జన్మ లీడ్ చేయాలి అంటే యూనివర్స్కి సంబంధించి ఒక మాట ఉంది, యాక్సెప్టెన్స్, అంగీకరించడం. గేమ్ చేంజింగ్ పాయింట్ 1 ఇది. ఏంటి? యాక్సెప్టెన్స్. అంటే మన జీవితంలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక సంఘటన, ఒక పరిస్థితి అత్యుత్తమైన ఎగ్జైట్మెంట్ని తీసుకొస్తుంది, ఒక సంఘటన చాలా బాధను తీసుకొస్తుంది. ఇంతకు ముందు మన జీవితంలో లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ అక్రాస్ అయ్యి ఉన్నాం. గుడ్ అండ్ బ్యాడ్, పాజిటివ్, నెగటివ్, లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన, ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో జరగబోతా ఉన్నది, ప్రతిదీ కూడా రిలేటెడ్ టు ద కర్మ అండ్ రుణ ఫలితం. కర్మ ఫలితము మరియు రుణ ఫలితం. ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది అంటే భగవంతుడు మనకు పరీక్ష పెడుతున్నాడా అని అర్థం, మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాడా అని అర్థం, ప్రిపరేషన్ టైం అని అర్థం. కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని నువ్వు అడుగు వేయాల్సిన అవసరం ఉందరా అని చెప్తా ఉన్నాడు సుప్రీం. ఓకే, భగవద్గీతలో ఒక స్టేట్మెంట్ ఉంది, మన నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి పనిని, ప్రతి సంఘటనని, ప్రతి పరిస్థితిని యథావిధంగా అంగీకరించిన వ్యక్తిని వీ కాల్ ఇట్ యాజ్ ఎ సన్యాసి. సన్యాసి అయితేనే మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు సన్యాసి అవ్వడం అంటే దాని అర్థము కాషాయం కట్టుకొని హిమాలయకు వెళ్ళమని కాదు. నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని యథావిధంగా అంగీకరించాలా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్. మంచి జరిగింది, రిజల్ట్ ఆఫ్ కర్మ, రిజల్ట్ ఆఫ్ రుణ. చెడు జరిగింది, రిజల్ట్ ఆఫ్ కర్మ ఫలితం. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్.
అంతేగాని కుయ్యో మరో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకొని తలకొట్టుకోవడానికి లేదు. గుడికి వెళ్తున్నాను, పాజిటివ్గా చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, అన్ని సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను, దీపాలు పెడుతున్నాను, ధూపాలు పెడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది? కంగ్రాచులేషన్స్. ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్, లాస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. చెడు జరుగుతుందంటే మేజర్ బ్లెస్సింగ్ రాబోతుంది అని విశ్వం చెప్పే విశ్వ వాక్కు. కాబట్టి ఏమి జరుగుతా ఉన్నా ఏమని గ్రహించాలి? ఇట్స్ నేచర్స్ లీల, రిజల్ట్ ఆఫ్ కర్మ. భగవంతుడు నాకు మేజర్ సక్సెస్ ఇవ్వబోతున్నాడు, అందుకే ఈ పరీక్ష అని గ్రహించి అంగీకరించే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోవాలి. దట్ ఈజ్ యాక్సెప్టెన్స్. మార్క్ మై వర్డ్స్, యాక్సెప్టెన్స్ అన్న స్టేజ్కి వెళ్ళిన వ్యక్తికి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందుతాయి, దొరుకుతాయి అని విశ్వవాక్. అంగీకరించాలి. లాస్ జరిగింది అనుకోండి, నా గృహంలో ఉన్న, నా శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ నా లాస్ రూపంలో విశ్వం పట్టుకెళ్ళిపోయిందని గ్రహించండి. నెగిటివ్ వెళ్ళిపోతే హ్యాపీయే కదా. లాస్ ని అలా గ్రహించండి. లేదా ఈవిల్ ఐ అని గ్రహించండి. ఈవిల్ అయిన నా నుండి యూనివర్స్ తీసుకొని వెళ్ళిపోయిందని గ్రహించండి. లేదా చెడు కర్మ యూనివర్స్ తీసుకొని వెళ్ళిపోయిందని గ్రహించండి. సో ఇంకేం ప్రాబ్లం లేదు కదా. సో యాక్సెప్ట్ ఇట్. ప్రతిరోజు చెప్పాలి, ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, యూనివర్స్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, ఐఎమ్ ఇన్ గాడ్స్ లైన్. దైవశక్తి నాకు సహకరిస్తుంది, విశ్వశక్తి నాకు సహకరిస్తుంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని యథావిధంగా నేను అంగీకరించగలుగుతున్నాను. వై? బికాస్ యూనివర్స్ నన్ను నడిపిస్తుంది. ఐ బిలీవ్ ఇన్ యూ అని చెప్పి యూనివర్స్కి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. సో ఫస్ట్ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ ఏంటి మా? యాక్సెప్టెన్స్. అంగీకరించండి. అన్ని యాక్సెప్ట్ చేసామనుకోండి, నో, ఏ లాస్ లేదు, ఇంకా ఏ బాధ లేదు, భయం లేదు, విశ్వమే నడిపిస్తుంది అని ఒక క్లారిటీ. సెకండ్ థింగ్, ఐ డిజర్వ్డ్. ఈ రోజుల్లో పెద్ద రోగం ఏంటంటే ఇదే, నాకు హక్కు లేదు, నాకు అర్హత లేదు అన్న మాటలే ఎక్కువ బయటికి విడుదల చేస్తా ఉన్నాం. నాకున్నది ఒక 25,000 ఉద్యోగమే, నాకెక్కడ లక్షాధికారి అయ్యే ఛాన్స్ నాకెక్కడుంది? నేను చదివింది చిన్న జాబ్, చిన్న ఎడ్యుకేషన్, నాకెక్కడ ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది? మా పేరెంట్స్ ఏమి రిచ్ కదా, ఇంకా నేనేడ రిచ్ అయ్యేది? ఇఫ్ యూ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ అని బిల్ గేట్స్ గారు చెప్పున్నారు కదా. సో మానవ జన్మ అద్భుతమైన జన్మ, మరి అద్భుతంగా లైఫ్ను లీడ్ చేయడానికి జన్మ పొందుతున్నాం. ఇఫ్ నాట్ మానవ జన్మ పొందము, కుక్కగానో పిల్లిగానో పుట్టేవాళ్ళు. సో మనిషి జన్మ పొందేమో ధనవంతులు అవ్వడానికి అర్హత ఉంది, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది, కుబేరులు అవ్వడానికి హక్కు ఉంది, లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయడానికి బాధ్యత ఉంది అని గ్రహించాలి. ఐ డిజర్వ్డ్ ఫర్ ద బెస్ట్, ఐ డిజర్వ్డ్ ఫర్ ద సక్సెస్, ఐ డిజర్వ్డ్ ఫర్ ద లావిష్ అబండెన్స్. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. డిజర్వ్డ్ అన్న యాటిట్యూడ్ ఉంటే ఎఫర్మేషన్స్ లేకపోయినా పర్లేదు, భగవంతుడు ఆశీర్వదిస్తాడు. బయట ఇదే పెద్ద పంచాయతీ నడుస్తూ ఉంది, ఇది చేస్తే అవుతుంది, అది చేస్తే అవుతుంది. అవ్వదు. ఎప్పుడు అవుతుంది? 360 డిగ్రీలో మారితేనే. ఇంట్లో కూర్చొని ఆమె మనీ మ్యాగ్నెట్ అని చెప్తా ఉన్నాం, నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని అంగీకరించడానికి యాక్సెప్టెన్స్ లేవు. ఎలా అవుతుంది? మిస్ మ్యాచ్ అవుతుంది కదా. ఇంట్లో కూర్చొని ఆమె మనీ మ్యాగ్నెట్ అంటే బయటకి ఏదైనా జరిగితే నా వల్ల అవ్వదురా, నా బ్రతికింతేరా, నా జన్మింతేరా, నా చేతిరేఖలు చెప్పేసి, ఆస్ట్రాలజీ చెప్పేసింది, న్యూమరాలజీ చెప్పేసింది, నా వాస్తు బాగాలేదు. బొంగేం కాదు. ఆస్ట్రాలజీ 80%, ట్రూత్ నిజమే, నమ్మండి. ఎంతవరకు అంతవరకు. అదే భవిష్యత్తును ఏలాడుతూ ఉంటే, ఊగుతూ ఉంటే ఎత్తిపోతాం. ఆల్ ఆర్ 80%, న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ. యూనివర్సల్ ఎనర్జీస్ 100%. అది తప్పు అయితే అద్భావం తద్భవతి అన్నది తప్పు కదా. భగవద్గీత ఏమి చెప్తుంది? అద్భావం తద్భవతి. నీ గురించి నువ్వేమనుకుంటావో నువ్వు అలా మారుతావు అని చెప్తుంది. అది ట్రూతే కదా. మరి బైబుల్ ఏం చెప్తుంది? యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. నీ గురించి నువ్వేమో ఆలోచిస్తావు, నువ్వు అలానే తయారవుతావు అని బైబుల్ చెప్తుంది. అది ట్రూతే కదా. ఖురాన్ చెప్తుంది, మ్యాన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. నువ్వు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటావు, నువ్వు అలానే మారుతావు అని ఖురాన్ చెప్తా ఉంది. వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్ అని గౌతమ్ బుద్ధుడు చెప్తున్నాడు. నువ్వు నీ కొరకు ఏమో ఆలోచిస్తావు, నువ్వు అలానే తయారవుతావు అని చెప్తున్నాడు. 4 ధర్మాలు ఒకే మాట చెప్తుంది. మరి మనకు మనం అర్హులం కాదనుకుంటే తప్పేవడది? యూనివర్స్దా, ఆస్ట్రాలజీదా? చూపించేస్తాం నా జాతకం ఇలా ఉంది, చేతకాని వాడు చేసే పని. నమ్ము అప్ టు సెట్ అయిన ఎక్స్టెంట్. తర్వాత నీ పని ఏంది, నీ పంచాయతీ ఏంది అన్నది ఇంపార్టెంట్ థింగ్. సో ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, ఐ డిజర్వ్ ఫర్ ద బెస్ట్, ఐ డిజర్వ్ ఫర్ ద సక్సెస్. ఎన్ని లక్ష దీపారాధనలు చేయండి, మీకు తెలిసిన అన్నీ మంచి చేయండి, కృతజ్ఞత లేదా? నాట్ 1% బ్లెస్సింగ్ కూడా భగవంతుడు రాదు. లిఖించుకోండి, మార్క్ మై వర్డ్. మీరు ఎన్ని దీపారాధనలు చేయండి, ఎన్ని మంచి పనులు చేయండి, కానీ కలిగి ఉన్నదానికి కృతజ్ఞత భావం లేకుంటే, ఏడ నుంచి వచ్చాము రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, ఈరోజు ఫలాత్ మనం ఎక్కడ మొదలై ఉన్నాం, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు స్టార్ట్ అయింది మన ప్రస్తావన, ఎక్కడ స్టార్ట్ అయింది మన ప్రస్తావన స్టార్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ అయిన వ్యక్తులు ఎవరు,
ఇక ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మనకు సహకరించిన పరిస్థితులు, సంఘటనలు, వస్తువులు, వ్యక్తులకి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఏ రోజైనా సూర్యుడికి కృతజ్ఞత చెప్పామా? దినమా ఏంటి రోజు ఎండ ఇలా ఉంది అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. బట్ ఆ సూర్యుడే లేకపోతే ఫుడ్ లేదు, లైట్ లేదు, దెర్ ఈస్ నథింగ్ ఇన్ ద యూనివర్స్. బట్ ఏ రోజైనా కృతజ్ఞత చెప్పామా? లేదు. ఒకరోజు ఎండ అయితే తిట్టా. ఎస్ఆర్ నో? కరెక్ట్. తీసుకునే గాలికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా? లేదు. అవసరమైతే ఉన్న మొక్కల్ని పీకేస్తాం, కానీ ఒక్క మొక్కైనా నాటామా ఏ రోజైనా? ఆక్సిజన్ ఇస్తుంది ఎవరు? ప్లాంట్స్. మనం రిలీజ్ చేస్తున్న బ్లడీ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఏ రోజైనా మదర్ నేచర్కి థ్యాంక్ యూ చెప్పామో? వీఆర్ సో బిజీ ఇన్ బ్లడీయెస్ట్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్ అ టైమ్ టు షో ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ టు ద మదర్ నేచర్. కనిపించే సూర్యుడికి కృతజ్ఞత చెప్పాలా, కనిపించే చంద్రుడికి కృతజ్ఞత చెప్పాలా, వీచే గాలికి కృతజ్ఞత చెప్పాలా, కూర్చునే చైర్కి కృతజ్ఞత చెప్పాలా, కట్టే బట్టకి కృతజ్ఞత చెప్పాలా, కలిగి ఉన్న ఇంటికి కృతజ్ఞత చెప్తే రేపొద్దున ఏవో విల్లాస్ వస్తాయి. ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పాలి, కోల్పోయిన వాటికి కృతజ్ఞత చెప్పాలి, రాబోతున్న వాటికి ముందే కృతజ్ఞత చెప్పాలి. అదే యూనివర్సల్ లా. గ్రాటిట్యూడ్ ఈ రోజు లేదు. అహం ఎక్కువైపు. ఎవరికైనా సారీ చెప్పాలంటే అహం, ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే అహం. ఒక వ్యక్తి షర్ట్ చాలా బాగుంది చెప్తే మనం తక్కువ అయిపోతుంది. ఎవడు చెప్పాడు ఈ పనికిమాలిన పంచాయతీలో? బక్వాస్ థింగ్స్ ఇవి. కరెక్ట్. బయట 21st century ఇలా అయిపోతా ఉంది. గ్రాటిట్యూడ్ నాకు అడిగితే బిగ్గెస్ట్ బీజ మంత్ర అండర్ ద స్కై థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇస్ నాట్ ఏ వర్డ్, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ బీజ మంత్ర. ఎలా చెప్పాలి? గుండె లోతుల నుండి మనస, వాచ, కర్మ, మైండ్, హార్ట్, బాడీ, సోల్ సింగిల్ స్ట్రైట్లలో అలైన్ అవుతూ థ్యాంక్ యూ చెప్పాలి. గుండె లోతుల నుండి ఆ మాట రావాలి. ఎనర్జీస్ అన్నీ మారిపోతాయి. గ్రాటిట్యూడ్ ఈస్ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. 24 గంటలు ఆపకుండా మాట్లాడగలను అబౌట్ గ్రాటిట్యూడ్. దట్ ఈస్ బిగ్గెస్ట్. చెప్తున్నాను కదా, విశ్వానికి సంబంధించి ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలంటే స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. ఇక్కడ నుండి ఫారెన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. మరి యూనివర్సల్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద పాస్పోర్ట్. బీ గ్రేట్ఫుల్. వాట్ యు హ్యావ్, వాట్ యువర్ లాస్ట్ అండ్ వాట్ యువర్ గోయింగ్ టు బి అచీవ్, ప్రతిదానికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దట్ ఈస్ పాజిటివ్ థింగ్. తప్పేం కాదుగా. దీస్ ఆర్ ద గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్. డిజర్వింగ్, యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్. ఈ 3 ఉన్నాయనుకోండి, 4th వన్ యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఏంటో తెలుసా? లావిష్ అబండెన్స్. అనంత విశ్వ సంపద, హెల్త్, వెల్త్, పీస్ ఆఫ్ మైండ్, గుడ్ రిలేషన్షిప్, వాట్ నాట్, ప్రతి దానితో బ్లెస్ చేసేస్తుంది. ఫర్ దట్ ఎఫర్మేషన్లో, డిక్లరేషన్లో దేవుడు ఎరుగు. ఏం అవసరం? యాక్సెప్టెన్స్ అవసరం. డిజర్వింగ్నెస్. నేను అర్హత ఉంది, హక్కు ఉంది. ప్రాస్పరిటీ ఇస్ మై బర్త్ రైట్. దట్ ఈస్ డిజర్వింగ్నెస్. అండ్ gratitude. These 3 concepts are the game changers for 2025. At least ఈ 3 ఫాలో అవ్వండి. విశ్వమాల ధరించినట్టే, ఇంకేం అక్కర్లే. అండ్ Jan 1st ఒక మొక్క నాటండి. అదే మీరు నాకు ఇస్తున్న న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకుంటా. యూనివర్స్కి, మదర్ నేచర్కి థ్యాంక్ యూ చెప్పి జస్ట్ ఒక మొక్క నాటండి. ఎంతైతే 25 రూపాయలు ఇస్తే ఒక ప్లాంట్ వస్తుంది. ఎక్కడికో పోయి ఉడక్కర్లే, మన పెరట్లో ఉడిస్తే చాలు, ఒక బకెట్లో వేస్తే చాలు. సింపుల్. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. డూ దిస్ థింగ్. అండ్ అందరూ కామెంట్లో 888 అని టైప్ చేయండి. మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు పొందేస్తారు. 888 అని టైప్ చేయండి. అలానే ఇంపార్టెంట్ అప్డేట్స్ శ్రద్ధగా వినండి. విశ్వ జ్ఞానానికి సంబంధించి ఆర్ఎల్స్ మీ గృహంలో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తా ఉన్నా చాట్లో టైప్ చేయండి, కామెంట్లో టైప్ చేయండి. ఐ హ్యావ్ సపరేట్ మై పిఆర్ టీమ్. అది నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధిస్తూ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మీకు అందిస్తాను అని మాటిస్తా ఉన్నా. అండ్ గెట్ రెడీ. మీరు నేను కలవబోతా ఉన్నాం అతి త్వరలో డిజిటల్ ప్లాట్ఫామ్. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు. 2025లో ఎంటర్ అవ్వబోతా ఉన్నాం. 2025లో ఏది మేనిఫెస్టేషన్ చేయాలన్నా, అండర్లైన్ ఏది మేనిఫెస్టేషన్ చేయాలన్నా, ఏమి మేనిఫెస్టేషన్ చేద్దామని కమిట్ అయినా మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. Jan 5th మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు, అలానే కంటిన్యూస్గా 7 days మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అబౌట్ మనీ, అబౌట్ హెల్త్, అబౌట్ వెల్త్, అబౌట్ కెరియర్. అనంత విశ్వ సంపదని ఏకదం గృహంలోకి తెచ్చిపెట్టచ్చు. కొన్ని మార్పులు చేయాలా, కొన్ని చేర్పులు చేయాలా, కొన్ని పట్టుకోవాలా, కొన్ని విడిచిపెట్టాలా, కొన్ని ఫాలో అవ్వాలి, కొన్ని పక్కన పెట్టాలి, కొన్ని నేర్చుకోవాలి, కొన్ని నేర్చుకుని మర్చిపోవాలి, ప్రాక్టీసెస్ చేయాలి. మేజర్ యూనివర్సల్ హిడెన్ సీక్రెట్స్ అన్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాయి. గెట్ రెడీ. అండ్ లాట్ ఆఫ్ మేజర్ సెలబ్రిటీస్ ఆర్ రిటర్నింగ్ ఫర్ ద ప్రోగ్రామ్. లాట్ ఆఫ్ స్లాట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఫుల్. డెడ్ లైన్. డిఫరెంట్ కంట్రీస్ నుండి అటెండ్ అవుతా ఉన్నారు. వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నాం.
యాక్టింగ్ పరంగా, పొలిటికల్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, జాబ్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, Correct. హౌస్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ లాట్ ఆఫ్ 2025లో డిఫరెంట్గా చేయాల్సిన కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఎందుకంటే 9 అనే నెంబర్కి వస్తుంది కదా, 2+0+2+5, Correct. 9 డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ నెంబర్, ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాము. స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని రిటర్న్ అయ్యే టైం కాబట్టి కొన్ని డిఫరెంట్ స్టైల్లో స్పిరిచువల్ రెమెడీస్ చేయాల్సిన Remedies, అవసరం ఉంది. yes. అవన్నీ లైవ్లో చేయించడమే కాకుండా లైవ్లో వెల్త్ని అట్రాక్ట్ చేసే కొన్ని మెడిటేషన్స్ చేయించబోతాం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దీస్ ఆల్ థింగ్స్. సో గురువు గారు చెప్పిన ఈ మేజర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనకి వరల్డ్ వైడ్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్మెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో దీంట్లో లైఫ్ చేంజింగ్ ఎన్నో సీక్రెట్స్ గురుగారు మనకి షేర్ చేయబోతూ ఉన్నారు. సో ఎవరైతే 2025 బ్యాంగ్తో స్టార్ట్ చేసి మొత్తం మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుని వాళ్ళ ఫ్యూచర్ని బెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, వారు తప్పకుండా లేట్ చేయకుండా స్క్రీన్ పైన మనకి రన్ అవుతున్న నంబర్స్కి మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇందాక మీకు చెప్పినట్టు చాలా తక్కువ స్లాట్స్ ఉన్నాయి. సో ఎవరైతే తొందరగా ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఈ స్లాట్స్ మనం బుక్ చేస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. త్వరగా ఈ స్క్రీన్ పైన నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి.